హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పీకేఐటీ టెక్నాలజీ. సో నేను చెప్పేది ఏంటంటే, ఫౌండేషన్ లేకుండా ఒక బిల్డింగ్ కట్టడం ఎంత కష్టమో, ఆ బిల్డింగ్ నిలబడడం ఎంత కష్టమో, మీరు ఏ స్కిల్ నేర్చుకోవాలనుకున్నా సరే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా సరే, ఫండమెంటల్స్ అనేవి అంత ఇంపార్టెంట్. ఫండమెంటల్స్ లేకుండా మీరు ఏ స్కిల్ నేర్చుకోలేరు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా మీరు నేర్చుకోలేరు. సో ఫండమెంటల్స్ ఎలా వాడాలో తెలిస్తే ఎక్కడ వాడాలో తెలుస్తుంది. సో ముందు ఫండమెంటల్స్ ఏంటంటే ఉన్నాయో తెలుసుకోండి. మొత్తం ఫండమెంటల్స్ ఏంటంటే ఉంటాయి, ఎలా వాడాలి అనేది మీకు తెలుసుకుంటే కంప్లీట్గా వాటిని ఎక్కడ వాడాలనేది మీకే ఒక ఐడియా వస్తుంది. సో సి లాంగ్వేజ్లో కూడా 12 చాప్టర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ చాప్టర్ ఫండమెంటల్స్. మొత్తం ఫండమెంటల్స్లో 24 టాపిక్స్ ఉన్నాయి. ఆ 24 టాపిక్స్ ఏంటంటే అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మన బోర్డు పైన. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి, ఓకేనా. మొత్తం 24 టాపిక్స్ కూడా ఎక్కడ ఎలా వాడాలో తెలుసుకోండి ఫస్ట్. అప్పుడు ఇంప్లిమెంటేషన్ అనేది మీకే తెలుస్తుంది ఎలా చేయాలనేది. సో ఫౌండేషన్ అనేది గట్టిగా ఉంటేనే బిల్డింగ్ అనేది గట్టిగా ఉంటుంది. సో అలాగే మీరు కూడా ఫౌండేషన్ అనేది కరెక్ట్గా నేర్చుకోండి. సో అప్పుడు ఎలాంటి ప్రోగ్రామ్ అయినా సరే, ఏదైనా సరే ఈజీగా చేయగలరు, ఓకేనా.